ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ముగిసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రజావాణిలో అధికారులు దరఖాస్తులను తీసుకున్నారు. ఎక్కువగా ప్రజావాణిలో భూ సంబంధిత సమస్యలపై అర్జీలు సమర్పించారు. కొత్త ప్రభుత్వానికి జనం తమ గోడు చెప్పుకుంటున్నారు. ప్రతి మంగళవారం ప్రజావాణి నిర్వహిస్తోంది ప్రభుత్వం. ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రజావాణిలో ఎక్కువ మంది కూడా భూ సంబంధిత సమస్యలతోనే వస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత 10 సంవత్సరాలు ధరణిలో ఉన్నటువంటి సమస్యల వల్ల కూడా చాలామంది కూడా ఈ సమస్యలు ఎదుర్కొన్నాము. అనేక మార్లు అధికారుల చుట్టూ తిరిగినా కూడా మా సమస్యలు తీరడం లేదంటూ కూడా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత నెల 8వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ ప్రజాభవన్ దగ్గర నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మేము వచ్చి తమ వినతులు కూడా వారు సమర్పిస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, దాదాపు వేలాది మంది ప్రజలు ఇవాళ తమ వినతి పత్రాలు సబ్మిట్ చేయడం జరిగింది. చాలామంది గత మంగళవారం ఇచ్చినటువంటి వినత పత్రాలు కూడా చాలామందికి ఇప్పటికే మెసేజ్ రూపంలో వాళ్ళ యొక్క సమస్య గురించి ఇప్పటికే అప్డేట్ కూడా చేశారు. చాలామంది వరకు కూడా సమస్యలు కూడా తీరైన కూడా చెప్తున్నట్టు నేపథ్యం ఏర్పడితే, కానీ ఇవాళ మాత్రం ఎక్కువ అధిక మొత్తంలో తమ భూములు కబ్జా అనేసి చేశారంటూ కొంతమంది వచ్చారు. కొంతమంది ధరణిలో సమస్యలు అంటూ కూడా కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి కొన్ని సివిల్ ఇష్యూస్తో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి వారి మీద కేసులను కానీ ఆ ఇష్యూస్ మీద వచ్చాయి. దాంతోపాటు కొంతమంది ఎక్కువగా ఈ రేషన్ కార్డుకి సంబంధించిన వారు కానీ అలాగే డబల్ బెడ్రూమ్లు కావాలంటూ కూడా వారు ఇక్కడ అప్లికేషన్ ఇస్తున్నారు. ఒక పక్క అక్కడ ప్రజాపాలన పేరుతో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతున్నా కానీ అక్కడ సబ్మిట్ చేసినా కూడా ఇక్కడ కూడా ప్రజావాణి కార్యక్రమంలో ఇస్తే అధికారులు ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఇస్తున్నామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఎక్కువగా ఇవాళ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ కబ్జాలపైన కొంతమంది దాదాపు 20 మంది దాకా కూడా వచ్చి వాళ్ళు ఇవాళ ఆందోళన కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. పల్లి దగ్గర ఉన్నటువంటి సర్వే నంబర్ 645లో ఎక్కువగా కబ్జా చేశారు. దాదాపు 360 ప్లాట్లు ఉంటే దాదాపు 110 ప్లాట్ల దాకా కూడా తమ అక్రమాల పేరుతో తమ అనుచరులతో శ్రీనివాస్ రెడ్డితో కలుపుకొని మా భూములు కబ్జా చేస్తారంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వారు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి వారు తమ వినతులు సమర్పించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మేము అనేక రకాల కూడా అధికారుల చుట్టూ కూడా మేము తిరిగాం. అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి స్పందన రాలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజాభవన్లోకి మీరు రావడానికి అనుమతి వచ్చింది. పైగా ఇక్కడ మాకు ఏ సమస్యను కూడా వారు ఫస్ట్ వింటున్నారు. విన్న తర్వాత మా సమస్యకి 1 రోజులోనూ 2 రోజుల్లోనూ మెసేజ్ రూపంలో కూడా మాకు పంపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే కొంచెం నిరక్షరాస్యులు ఉంటారో ఎక్కువ మంది కనీసం ఫామ్ వాళ్ళ అర్జీలు కూడా ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ కోసం లోపల ఒక సపరేట్గా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వారు వస్తుంటారో వారికి హెల్ప్ చేసేందుకు దాదాపు 5-6 హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు. పైగా క్యూ లైన్లో నిలబడాల్సి వస్తున్న ఉద్దేశంతో వారికి దాంతోపాటు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఎవరైనా ఒకవేళ క్యూ లైన్లో ఉన్నా కానీ లేకపోతే దూర ప్రాంతాల నుండి వస్తారు, కొంతమంది సమస్యలు పడిపోయినా కానీ ఇవన్నీ ఉంటే కానీ వారికి వైద్య సహాయం కూడా అందించడానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కానీ ఇవాళకి ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.